హే గైస్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇప్పుడే నేను బిగ్ బాస్ ప్రోమో అయితే చూశాను. నాగార్జున గారిది ప్రోమో 1 అనమాట. మార్నింగ్ నుంచి ఎంతో వెయిట్ చేశాను. ఇది మాత్రం కిక్ యాస్ ప్రోమో గైస్. నాగార్జున సార్ మాస్ విశ్వరూపం చూస్తారు ఈరోజు. నేను అనుకున్నా కొరడా తీసుకొస్తారేమో అనుకున్నా అబ్బాయి బిహేవియర్ చూసి. బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం రెడ్ కార్డ్ గైస్. నాకు తెలిసినంత వరకు అయితే రెడ్ కార్డ్ ఫస్ట్ టైం అనుకుంటా అబ్బాయికి రాబోతుంది. డైరెక్ట్ స్టేజ్ మీద తీసుకొచ్చేసారు రెడ్ కార్డు. నాగార్జున సార్ ఎంత ఫైర్ ఉన్నాడంటే, రెడ్ కార్డ్ అంటే నా ఫస్ట్ టైం జిల్లు అన్నది వాళ్ళంతా. ఫస్ట్ టైం రెడ్ కార్డు, ఓ దేవుడా ఎవరికి ఇవ్వలేదు. అమ్మ అబ్బాయి అన్న పెద్ద పెద్ద స్టంట్ చేసావన్నా నువ్వు. బట్ ఇందులో ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది అబ్బాయికి. ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి ఈ వీక్, ఈ సండే రేపు కదా, రేపు వెళ్ళలేదు అనుకోండి హౌస్ నుంచి అబ్బాయి, మండే రోజు నుంచి అతని బిహేవియర్ తగ్గించుకొని మంచిగా ఉంటే విన్నర్ క్వాలిటీస్ ఆల్మోస్ట్ 2-1 కూడా వెళ్ళొచ్చు, విన్ కూడా అవ్వచ్చు చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు 3 వీక్స్ నుంచి వచ్చి 3 వీక్స్ స్టార్ట్ అయింది బిగ్ బాస్. 3 వీక్స్లో ఎప్పుడు అబ్బాయికి క్యాజువల్ వేసుకుందాం ఒక 50 lakhs మెంబర్స్ అబ్బాయి తెలుసు. మన తెలంగాణ, ఆంధ్రాలో, యూఎస్లో 50 lakhs తెలుసు అనుకోండి. ఇప్పుడు ఈ ఒక్క ప్రోమోతోనే కొన్ని కోట్ల మందికి, ఈరోజు ఎపిసోడ్లతో కొన్ని కోట్ల మంది తెలుస్తాడు. తెలిసినప్పుడు వీడు వేస్ట్గా తిట్టుకుంటారు. కానీ అందులో ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. మండే ఒకవేళ ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండి మళ్ళీ మంచిగా మారితే డెఫినెట్లీ అతని విన్నర్ క్వాలిటీస్ ఉన్నట్టే. ఎందుకంటే మళ్ళీ ఎవరైతే తిట్టుకున్నారో వారే మళ్ళీ అతనికి ఓటేస్తారు. ఇది మాత్రం 500% రియల్ గైస్, గుర్తుపెట్టుకోండి. మన పల్లా ప్రశాంత్ ఫస్ట్ తిట్టుకున్నాం, ఎవరు రైడ్ ఇళ్ళకి వచ్చాడు ఏంద్రా కదా, వేస్ట్ గాడు ఆడుకొని వచ్చాడు బిగ్ బాస్ అనుకున్నాం. లేదు, అతను రీచింగ్ తెచ్చుకొని ఇళ్ళకి వచ్చి ఇంట్లో కూడా ఫేమస్ అయిపోయి ఓటింగ్ తెచ్చుకొని గెలిచాడు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, బిగ్ బాస్ నా అబ్బాయిని టార్గెట్ చేయడం ఒక విధంగా బెనిఫిట్. అతను మారితే మాత్రం దాన్ని కాపాడుకుంటే ఇంకా హైట్స్కి ఎదుగుతాడు, విన్నర్కి ఆల్మోస్ట్ దగ్గర అయిపోతాడు. ఇలాంటి బిహేవియర్ మళ్ళీ చేయకుండా ఉంటే. ఎందుకంటే ఎంతమంది 50 లక్షలకి అబ్బాయి అంటే 50 lakhs మెంబర్కి తెలుసు ఇప్పటి వరకు ప్రజలకి. 50 lakhs 50 లక్షల మందికి తెలుసు. ఇప్పుడు వచ్చే ప్రోమో ఈరోజు ఎపిసోడ్తో కోట్ల మంది తెలుస్తాడు. తెలిసినప్పుడు అతను మంచిగా మారిండు అరే ఇప్పుడు మారినరా, అదే నువ్వు అబ్బాయి నువ్వు ఇట్లుండాలిరా అంటారు అందరు ఫ్యాన్సే, ప్రజలే అట్లా అంటారు. అమ్మ మారినరా ఇట్లుండాలి, ఓటేద్దాం ఇక అంటారు. అంతే, ఇది మర్చిపోతారు. ఇక 1 వీక్ తర్వాత ఇది మెల్లమెల్ల ఫేడ్ అవుట్ అయిపోతుంది. అతను ఇక మంచిగా క్రేజ్, మంచి హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. మంచి బిహేవియర్ ఉంటే అంతా. నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే అబ్బాయి ఎలిమినేషన్లో కూడా ఉన్నాడు అనుకుంటా. సో దాన్ని వాడుకుంటున్నారేమో, ఎలిమినేషన్కి రెడీగా ఉన్నట్టున్నాడు. సో దాన్ని వాడుకుంటారు. ఈ వీక్ అబ్బాయి ఎలిమినేట్ అయినా కానీ మనకంత ఉండదు. ఎందుకంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అంత పెద్ద తప్పు చేశాడు గైస్. బిగ్ బాస్ పెళ్ళాం కొట్టినప్పుడల్లా టాస్కులు చేంజ్ చేస్తున్నాడు అని చెప్పడం 100% రాంగ్ అనమాట నా దృష్టిలో. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తున్నారు ఇక్కడ ప్రెసెంట్ అయితే. ఫ్యామిలీ ఆడియన్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఒక సైకోపాత్ చాలా నేను చూశాను, ఇంకా చాలా లైవ్లో కూడా చూశాను. చాలా వరకు కట్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. ఇప్పుడు ప్రోమోలో అయితే ఫస్ట్ టైం ఆ పెళ్ళాం గురించి మాట్లాడేది. ఇవన్నీ ఇంకా చాలా వస్తున్నాయి. ఇంకా ఎక్స్ట్రాలు 1 hour తిట్టాడంట. 1 hour ఆల్మోస్ట్ 1 hour తిట్టాడు అబ్బాయి. సో దీనివల్ల మనోడు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందులు. ఇలానే బిహేవియర్ ఉంటాయి. అంటే నేను అనేది ఏంటంటే, అతను జోక్ చేశాడు బట్ జోక్ అనేది ఒక లిమిట్ వరకే ఉంటుంది గైస్. మీకు కూడా తెలుసు కదా అది. బిగ్ బాస్ మీద కామెడీ లేచింది అయితే హిస్టరీలో కొంతమంది ఉన్నారు. శివబాలాజీ తిట్టాడు, శివాజీ అన్న కూడా లాస్ట్ సీజన్లో, పల్లవ ప్రశాంత్ సీజన్లో తిట్టాడు. నార్మల్ అంత ఊకే తిట్లే కదా. ఈ కామెడీ పర్పస్లా బిగ్ బాస్ కనిపిస్తున్నాడు అనమాట ఇప్పుడు అబ్బాయికి. చాలా అసలు విపరీతంగా కామెడీ. అందరూ వచ్చి గార్డెన్ ఏరియాలో నిలబడ్డప్పుడు టాస్క్ ఉంది కదా, కోడి పుంజు టాస్క్, గుడ్ల టాస్క్, అది అయిపోయాక బిగ్ బాస్ చెప్పాడు కదా గేట్లు ఓపెన్ అవుతున్నాయి, నా మీద రెస్పెక్ట్, బిగ్ బాస్ కన్నా నేనే పెద్ద అనుకున్నవారు వెళ్ళిపోవాలి హౌస్లో నుంచి అని చెప్పినప్పుడు అటు చూస్తాడు అబ్బాయి అయితే. అంటే అందరు తెలుసు కదా, ఎవరన్నారు అనుకుంటున్నారు కానీ అందరు తెలిసిందైతే అబ్బాయి ఫస్ట్ అన్నది మాత్రం ఆ మాట అబ్బాయి అన్నాడు. అతను నేను అనలేదు అన్నట్టే ఉన్నాడు. రూమ్లోకి వెళ్ళినాక కూడా, అక్కడికి వెళ్ళినా కూడా ఆడ బెడ్ మీద వండుకొని అది జస్ట్ కామెడీ చేశాను, కామెడీకి కూడా హట్ అవుతాడని చెప్తే నాకు సంబంధం లేదు, నీకు జస్ట్ కామెడీ అది వద్దని చెప్తే చేయకపోతున్నాయి కదా అన్నాడు. సరే అని చెప్పేసి నేను కూడా ఊకున్నాను. బట్ ఇంకో మాట కూడా అన్నాడు గైస్, మీకు అది ఇప్పుడు ఈరోజు వచ్చే ఎపిసోడ్లో కూడా ఉంటుంది, మీరు కూడా చూసే ఉంటారు ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో. సో ఏమన్నాడు చెప్తాను ఇండియాని, బిగ్ బాస్ని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటున్నాడు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా, అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ నాకు గుర్తులేదు, బట్ నాకు అర్థమైన విధంగా అయితే కన్ఫెషన్ రూమ్ రండి మాట్లాడుకుందాం, అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటున్నాడు. ఎవరైనా అబ్బాయి బిగ్ బాస్ని రమ్మంటున్నాడు కన్ఫెషన్ రూమ్కి. ఎవరైనా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని కన్ఫెషన్ రూమ్ రమ్మంటాడు. బట్ ఇక్కడ అబ్బాయి నోట్ జారిపోయి డైరెక్ట్ బిగ్ బాస్నే కన్ఫెషన్ రూమ్ రమ్మంటున్నాడు. అంటే అసలు ఈగో చాలా పెరిగింది. నేను అనుకున్నా మన నిఖిల్ అయితే చీఫ్ లైక్ 3 వీక్స్ నుంచి చీఫ్ ఆయన ఉన్నాడు.
సో చాలా బెస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లా అంటలేను కానీ మామూలు సోనియాతో తిరిగినందుకు బ్యాడ్ అని చెప్పట్లేను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చీఫ్ లాగా అయితే చాలా సెట్ అయిపోయాడు మనోడు 3 వీక్స్ నుంచి నిఖిల్. బట్ ఇక్కడ వచ్చేసి అబ్బాయికి ఎప్పుడైతే నాకు తెలిసిన సరౌండింగ్స్లో కూడా నేను వచ్చే టాక్ ఏంటంటే అబ్బాయి చీఫ్ కాగానే కొంచెం ఎక్కువ పెరుగుతుంది కోపం. ఐ మీన్ హై లెవెల్ మెయింటెనెన్స్ ఏమంటారు దాన్ని, రూలింగ్. దాని తర్వాత రూలింగ్ ఒకటే కాదు, మళ్ళీ అందులో బ్యాడ్ వర్డ్స్ ఇవన్నీ మిక్సీగా చాలా ఈగో ఉన్నాడు అనమాట. అదేందో అసలు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఎగ్స్ రాస్ గైస్, ఎగ్స్ ఆడ పడిపోయి ఉన్నాయి, బుట్టలో ఉన్నాయి ఎగ్స్. మణికంఠ పాపం ఫుల్ కష్టపడి ఎగ్స్ తీసుకొచ్చిండు. అందరూ ప్రేరణ కానీ ప్రేరణ ఈ చేతులన్నీ అన్నీ ఎర్ర బ్లాక్ కౌలిపోయినాయి. సరే ప్రేరణ నోట్ జారింది, తంతుంది, కొడుతుంది అన్నారు, చాలా కంటెంట్ ఇస్తుంది నాకైతే చాలా మాస్ అనిపిస్తుంది. ప్రేరణ కంటెంట్ అయితే చూపిస్తుంది. సో అక్కడ అంత కష్టపడి మణికంఠని నిఖిల్ నడుము పట్టుకొని ఇసిరేస్తే ఈ లెఫ్ట్ సైడు చెవు గుద్దుకుంటే కింద చూడ్డానికి కూడా రాలే నిఖిల్ మళ్ళీ వెనకకి. అంత కష్టపడి నీకు ఎగ్స్ తీసుకొస్తే మణికంఠ వాళ్ళ టీం వాళ్ళ క్లాన్స్కి అబ్బాయి ఆ ఎగ్స్ని కూర్చొని ఇట్నే ఉంటాడు, తీసుకెళ్ళనని వదిలేస్తాడు. మణికంఠ అడుగుతాడు వచ్చి, నేను అప్పటికి ఎందుకు ఇస్తున్నాడు నాయన, ఈ అబ్బాయి ఎందుకు ఇస్తున్నాడు, ఎగ్స్ ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పేసి నేను షాక్ అయిపోయినా. డిఫెండ్ చేసుకో అని చెప్పాడు బిగ్ బాస్. డిఫెండ్ చేసుకోవచ్చు కదా, నువ్వు వదిలేస్తే నీ టీం అంతా కష్టపడ్డారు. నేను అప్పటికి అనుకున్నా వీళ్ళే 150-200 ఉంటే మన వాళ్ళు 20-30 ఉంటే అప్పుడు పడుతుంది పిడి మనోనికి అబ్బాయికి అనుకున్నా. బట్ నీ అనుకున్నట్టే జరిగింది, వాళ్ళే విన్ అయిపోయారు, మన వాళ్ళు తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయి, అబ్బాయి ఎగ్స్ మొత్తం కాపాడలేదు, డిఫెండ్ చేయలేదు. అది నాకు నచ్చలేదు, నేను నాకు నచ్చినట్టుంటా, నా క్యారెక్టర్ ఇంతే, ఫేక్ చేయలేను, నాకు నచ్చలేదు గేమ్ ఇది, బిగ్ బాస్ రూల్స్ నచ్చలేదు అని చెప్పేసి ఆ ఎగ్స్ని కాపాడే పద్ధతి అసలు ఎగ్స్ని కాపాడలేదు, మొత్తం కావాలని ఎగ్స్ని వాళ్ళకు వదిలేశాడు. వచ్చి తీసుకుంటున్నారు, హెల్ప్ చేయట్లేదు, వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ టీమ్మేట్స్ కొట్లాడుతున్నారు మణికంఠ గిట్లా. బట్ అంత గుంజుకున్న కొట్లాడినా కానీ ఒక్కసారి నేను చూసిన లాస్ట్ టైం అనుకుంటూ అటు ఇటుగా ఆడాడు, కొంచెం అటు ఇటుగా. అదే ఆ ఎగ్స్ అన్ని పోయినాయి, మణికంఠ తిట్టాడు కూడా ముఖం పట్టుకొని, ఎగ్స్ అన్ని పోయినాయి అన్నా, నువ్వు ఎలా ఆపుతావు, నువ్వు ఎలా ఆపుతావు, ఎలా వద్దు చీఫ్ చెప్తున్నా వినాలి అంటాడు. టీంలో చీఫ్ ఏంది ఇంకా నీకు, అయిపోయింది ఆడ ఎగ్స్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. టాస్క్ స్టార్ట్ అయిందంటే చీఫ్ పక్క పెట్టుడే, అందరు ఈక్వల్. టాస్క్ బంద్ అయిపోయి ఇంట్లో పనులకి చీఫ్, టాస్క్ అందరికి ఒకటే కదా చీఫ్ అని చెప్పేసి నీకు ఒకటి ఎక్కువ రూల్ అయితే లేదా టాస్క్లో, ఏమి ఇవ్వలేదు, అందరూ ఒకటి ఈక్వల్. అదొకటి. ఈరోజు ప్రోమోలో అయితే పృథ్వీ మన డేంజర్ క్యాండిడేట్ అంటే ఫుల్ కోపం ఉంది గైస్ అతను కూడా. సో ఈ వారం నేను అనుకుంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అబ్బాయికి ఫస్ట్ పడతాయి అనుకున్నా నేను, యాజ్ ఇట్ ఈజే. సెకండ్ పృథ్వీకి, యాజ్ ప్రోమో 2 వస్తుంది ఇప్పుడు. ప్రోమో 2లో మన పృథ్వీరాజు బ్రోకి బాగానే క్లాస్ పడుతుంది, గట్టిగా క్లాస్ పడుతుంది. నేను చూసిన మూమెంట్ ఏంటంటే ప్రేరణ కొడతాడు, మన యష్మి చూస్తుంది, ఇలా కొట్టాడు అని చెప్పేసి అంటది. ప్రేరణనే మనోడు నెడతాడు అనమాట గర్ల్స్ని. అంటే అది గర్ల్స్ ఉమెన్ కార్డ్ తీసుకురావటాను ఇక్కడ నేను ఫస్ట్ అయితే. ఉమెన్ కార్డ్ మనకెందుకు, ఉమెన్ కార్డ్ అవసరం లేదు. ఉమెన్ కార్డ్ అసలు మన లేడీస్కి హ్యాట్స్ ఆఫ్ గైస్. ఈ బిగ్ బాస్ సీజన్లో ఉన్న లేడీస్ అయితే అసలు ఫస్ట్ వచ్చాము నేను ఫేక్ అంతా జెన్యున్ ఆడట్లేదు అనుకున్నా, కానీ నిన్న 2 days టాస్క్ ఇచ్చాడు కదా ప్రభావతి ఎగ్స్ టాస్క్, దాంట్లో అందరు లేడీస్ 100కి 200% ఇచ్చారు, బాయ్స్ కన్నా ఎక్కువ. ఫస్ట్ ఆడిందంటే అబ్బాయే, దాంట్లో కూడా తెలుస్తుంది కదా, ఏం డిఫెండ్ చేసుకోలే. గర్ల్స్ అయితే వాళ్ళు ఏడబట్టుకుంటున్నారు, ఏం ఉమెన్ కార్డ్ తీసుకురాకుండా గేమ్ పెట్టాడు, మేము గేమ్ ఆడడానికి వచ్చాం, గేమ్ ఆడతామని చెప్పేసి గేమ్ మస్తు బాగా ఆడారు. అందరికి ఇట్లా అన్నీ కవిలిపోయినాయి చేతులు అందరు గర్ల్స్కి. ఇంతకుముందు చూసిన సీజన్లలో అయితే ఉమెన్ కార్డ్ వాడే, నువ్వు ఇక్కడ ముట్టుకున్నావు అని. కానీ ఇక్కడ ఎవరైనా విష్ణుప్రియ అయినా, నైనిక అయినా, ఎవరైనా అందరు గర్ల్స్, ప్రేరణ అయినా, ఈమె కూడా యష్మి అయినా, అసలు వాళ్ళు ఎట్లా ఆడుతున్నారంటే వీళ్ళు పనికిరారు మన బాయ్సే. ఆ విధంగా ఫుల్ కాంపిటీషన్ ఇస్తున్నారు మన వాళ్ళకే. నాకు అది చాలా బాగా నచ్చింది గర్ల్స్ దాంట్లో. అసలు ఇది బిగ్ బాస్ సీజన్లలో ఇలాంటి గర్ల్స్ని ఎక్కడ చూడలేదు అనమాట. లేడీస్ చాలా బాగా ప్రిపేర్ అయ్యి జెన్యూన్. ఇప్పుడు నిన్న ఈ వీక్ మొత్తం ఇంకా ఒరిజినల్ క్యారెక్టర్ అందరికీ వచ్చేస్తుంది బయటికి. ఈ సోనియా వచ్చేసి మళ్ళీ నిఖిల్కి సారీ చెప్పినందుకు మనోడు రెడ్ బాల్ ఇచ్చిండు, మన పృథ్వీ హట్ అయ్యిండు. నాకెందుకు ఇవ్వలేదు రెడ్ బాల్, నా దగ్గర ఏం మైనస్ ఉందని చెప్తే పృథ్వీ అన్నాడు, నీకు కాల్మ్నెస్ లేదు, నువ్వు మెయింటైన్ చేయలేవు, రూలింగ్ చేయలేవు, చీఫ్ లా సెట్ కావని చెప్పేసి అంటాడు. సోనియాకి ఉందంట అది, సో ఆమెకి ఇచ్చాడు. టాస్క్ గెలిచి మళ్ళీ చీఫ్ మళ్ళీ 3వసారి 4వసారి అతనే అయిపోయాడు. సో ఇది మనకు తెలిసిన ప్రోమో అయితే. ప్రోమో 2లో అయితే మన పృథ్వీ అసలు ఎన్నిసార్లు చెప్పారు పృథ్వీకి, నాకు తెలిసి ఇదేదో
అలీరేజా మన 5th 4th సీజన్లో ఉంటాడు కదా అలీరేజా అలీ. సో అలీరేజాలా బిహేవ్ చేద్దామని వచ్చాడేమో అనిపిస్తుంది నాకు. అఖిల్ షేడ్స్, మన అఖిల్ ఉన్నాడు కదా మేకా పులి, అఖిల్ షేడ్స్ అండ్ మన ఇప్పుడు చెప్పాను కదా ఇద్దరు షేడ్స్ కలిపి ఉన్నట్టున్నాయి అతనిలో, అలీరేజాయి అఖిలి. సో అదే అనిపిస్తుంది పృథ్వీరాజ్లో. సో అది తగ్గించుకోవాలి. ఇంతమంది చెప్పారు తగ్గు కోపం తగ్గించుకో అని చెప్పేసి, బట్ అతను మాట్లాడు కావాలని చేస్తున్నాను, నాకు అర్థమైపోయింది. అంత సీరియస్గా కావాల్సిన అవసరం కూడా లేదు అక్కడ, అంత సీరియస్గా అవసరం లేదు. నువ్వు స్టిఫ్ ఆడుతూనే ఉండు, అంత ఇసిరి కొట్టేంత ఆడల మీదకి పోయి ఇసిరి కొట్టేంతలా అంత అవసరం లేదు. ఇంకా వచ్చేసి విష్ణుప్రియది మన టాస్క్లో పోవే అనుకున్నా, ప్రేరణను విష్ణుప్రియ. నా దగ్గర రీల్స్ కూడా ఉన్నాయి, రీల్స్ రియాక్షన్ కూడా చేస్తాను గైస్. మీ దగ్గర మంచి రీల్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద ఉంది డిస్క్రిప్షన్లో, దానికి మన మీమ్స్ ఉంటాయి కదా బిగ్ బాస్ తెలుగు 8 మీమ్స్ కామెడీస్ అవి నాకు పంపించండి, దాని మీద రియాక్షన్ ఇచ్చి వీడియో తీస్తాను నేను. సో కింద నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో అయితే ఫాలో కొట్టేసేయండి.